వెల్కమ్ టు ప్రశాంతి న్యూస్. మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న జన సైనికుడు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామానికి చెందిన తిరుమల రౌతు దుర్గాప్రసాద్ అనే జన సైనికుడు అదే గ్రామానికి చెందిన చర్లపల్లి లోవకుమారి అనే మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అనంతరం లోవకుమారి మీడియాతో మాట్లాడుతూ, నేను గురువారం లింగంపర్తి పంచాయతీ ఆఫీస్ వద్ద ఇళ్ల స్థలాలకు అప్లికేషన్ పెట్టుకోమంటే వెళ్లడం జరిగిందని, అక్కడ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి నన్ను చూసి ఏంటి అని ప్రశ్నించగా, ఇళ్ల స్థలాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చానని చెప్పగా ఆధార్ కార్డు ఇవ్వండి అని అడిగాడు. అంతేకాకుండా అందరికీ నమస్కారం అండి. మాది లింగంపర్తి గ్రామం అండి. నా పేరు లోవకుమారి సార్. నేను 13వ తారీఖు లక్షవారం నాడు స్థలం అప్లై చేసుకోవడానికి వెళ్ళాను సార్. అయితే అక్కడ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి నా ఫోన్ నంబరు పనిచేసి నంబర్ ఇవ్వండి, ఓటీపీ వస్తుందని చెప్పి నంబర్ తీసుకున్నా సార్. ఆ తర్వాత వచ్చి మధ్యాహ్నం నుంచి మెసేజ్ పెట్టడం జరిగిందండి. ఫోన్ చేసి, మీది ఆధార్ కరెక్ట్ గా లేదు, మీ తండ్రిది కావాలి, మీ హస్బెండ్ కావాలంటే నేను చెప్పానండి. నాకు హస్బెండ్ లేరండి, డైవర్స్ అయిపోయింది, మా తండ్రి గారు చనిపోయారు సార్, నేను ఇంటి పేరు మార్చుకోకుండా మా నాన్నగారు ఇంటి పేరు మీదే ఉండిపోయాను అన్నానండి. అయితే నీకు స్థలం రావడం కష్టమమ్మా అన్నారండి. అయితే ఏం చేయాలి సార్ చెప్పండి, చేద్దామో, స్థలం వచ్చేలా చూడండి సార్ అన్నానండి. అంటే సార్ అన్నారండి, ఆ దుర్గాప్రసాద్ అన్న వ్యక్తి అన్నాడండి, అవన్నీ నీకు ఎందుకు, నేను చూసుకుంటాను, నా పక్కలోకి వస్తే నేను నీకు స్థలం ఇప్పిస్తానని అన్నారు సార్. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారంటే, అవునమ్మా నీకు ఆధార్ కార్డులు ఏం చూపలే, నేను రాజకీయాల్లో తిరుగుతాను, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అని అన్నాడండి. అయితే నేను అదేంటి సార్ మరి కరెక్ట్ గా ప్రూఫ్ కరెక్ట్ గా లేదా అని అంటున్నారు, మరి కరెక్ట్ గా కాగితాలు లేకపోతే మీరు ఎలా స్థలం ఇచ్చేస్తారంటే, నేను చూసుకుంటాను, నేను చేస్తాను, నేను రాజకీయంలో తిరుగుతాను అని అన్నాడు సార్. నాకు సరైన న్యాయం కోసం నేను ఇంతవరకు రావాల్సి వచ్చింది సార్. గారికి నా గారు అన్నయ్య గారి దగ్గరికి రావడం జరిగిందండి. నాకు న్యాయం జరగాల్సిందిగా అనుకుంటున్నాను సార్. ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ వరకు కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇక్కడ వరకు రావడం జరిగింది సార్. అది నాకు న్యాయం జరగాల్సిందిగా కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. మీడియా తరపు వాళ్ళకి కూడా నమస్కారం అండి. నిన్న 13వ తారీఖు లక్షవారం రోజునండి పంచాయతీ ఆఫీస్ దగ్గరికి కొత్తగా స్థలాలు వచ్చాయని అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్ళానండి. అయితే అక్కడ దుర్గాప్రసాద్ అన్న వ్యక్తి దేనికి వచ్చామమ్మా అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చానన్నాను సార్. అయితే ఆయన అవునా సరే అండి అని పేపర్లు తీసుకున్నారండి. తీసుకుని మీరు పనిచేసి ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఓటీపీ వస్తున్నారండి. నంబర్ ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత మా తర్వాత నుంచి ఫోన్ చేయడం మొదలెట్టాడండి, మెసేజ్లు పెట్టడం మొదలెట్టాడండి. మీది ఆధార్ కార్డు అవ్వట్లేదు, మీ తండ్రిది కావాలి, మీ హస్బెండ్ కావాలని అడిగారండి. అయితే నేను వచ్చానండి, నాకు హస్బెండ్ లేడని చెప్పాను సార్, మా తండ్రి చనిపోయారని చెప్పానండి. తర్వాత ఏమో అది సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు, అవ్వట్లేదండి, మీకు స్థలం రావడం కష్టం అన్నాడండి. తర్వాత వచ్చి మరి ఏం చేయాలి సార్, ఇప్పుడు స్థలం రావాలంటే ఎలా చేయాలండి అంటే, మీరు ఏమి ఇబ్బంది పడద్దు, నేను చేస్తాను, నేను చూస్తాను, నేను రాజకీయ నాయకుల్లో తిరుగుతాను, నాకు బలం ఉంది అని చెప్పారు సార్. మరి ఏం చేస్తుంది, స్థలం వస్తుంది అంటే, ఒకసారి నీతో కలవాలని ఉంది, నీతో పడుకోవాలని ఉంది అన్నాడు సార్. నువ్వు నా దగ్గరకు వస్తే ప్రూఫ్స్ ఏం లేకుండా నీకు స్థలం ఇప్పిస్తానని చెప్పాడండి. నేను అడిగాను సార్, అదేంటండి మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు కరెక్ట్గా లేవన్నారు, హస్బెండ్ తండ్రిది కావాలన్నారు కదా సార్, మరి ఇప్పుడు ఎలా ప్రూఫ్ లేకుండా ఎలా వస్తుందంటే, నేను రాజకీయ నాయకుల్లో ఉంటాను కదా, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను ఇప్పిస్తానికి స్థలం అన్నాడు సార్. మరి నాకు న్యాయం జరగాలని నేను ఇంతవరకు వచ్చాను సార్. బీజేపీ వాళ్ళకి చెప్పాను, నాగన్నయ్య గారికి చెప్పాను సార్. మరి నా బాధను అర్థం చేసుకుని మీరు ఫిక్స్ చేయాలనుకుంటున్నారు, మీ ఇష్టం సార్. దీన్ని న్యాయం చేయాలి సార్. ఇలాంటి మరి ఎంతమంది ఆడపిల్లల్ని పక్కలోకి వెళ్తే ఎంతమందికి స్థలాలు ఇప్పిస్తున్నారు, మరి ఆ విషయం అయితే నాకు తెలియదు సార్. మరి ఇంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను సార్.